హాయ్ అండి. వంట ఒక మాటకి స్వాగతం అండి. ఈరోజు పుదీనా కొత్తిమీర పచ్చడి పట్టుకోబోతున్నాము. ఈ పచ్చడి జలుబు దగ్గప్పుడు నోటికి కమ్మగా ఉంటుంది. వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకున్న టిఫిన్స్లోకైనా ఇడ్లీ దోశల్లోకైనా బగారా రైస్ అయినా బిర్యానీ అయినా మటన్ చికెన్ పక్కన పెట్టి ఈ పచ్చడి వేసుకుంటే భలే కమ్మగా ఉంటుందండి. ఇంకా ఇంకా తినాలనిపించింది. ఈరోజు పుదీనా కొత్తిమీర పచ్చడి చేసుకోబోతున్నాము. మన ఛానల్లో ఇదివరకు కొత్తిమీర పచ్చడి కూడా ఉంది. దీనికి నేను ఒక కట్ట పుదీనా ఒక కట్ట కొత్తిమీర తీసుకున్నాను. ఈ శుభ్రంగా కాడలతో కాడలు రాకుండా ఆకులు శుభ్రంగా తుంచుకోవాలి. ఆకంతా ఇట్ట కోసుకుని కడుక్కుందాము. ఇట్లా చేసుకుంటే 3 నెలలు ఉంటుందండి. చింతపండు ఉడకబెట్టి ఎండుమిరపకాయలతో వేయించి చేసుకుంటే పచ్చడి 3 నెలలు అయినా ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుని అప్పుడప్పుడు కొంచెం తీసుకుంటే ఈ పుదీనా ఆకంతా ఇట్ట కోసుకున్నాం కదా, ఈ ఆకు కోసుకున్నాక శుభ్రంగా 2 సార్లు కడుక్కోవాలి. ఇసుకేమన్నా ఉంటుంది 2 సార్లు కడుక్కుని జాలి గిన్నెలో వేసుకుంటే ఆ నీళ్ళన్నీ ఓడిగిలినాక ఫ్యాన్ కింద ఆరబెట్టుకుందాము. చూడండి, ఆ నీళ్ళన్నీ ఓడిగిలిపోయినాయి. ఇప్పుడు కాటన్ క్లాత్ ఏదన్నా వేసి ఎండలో పెట్టుకోకూడదు, ఫ్యాన్ కిందే పెట్టుకోవాలి. 1 గంట ఆరినాక ఇప్పుడు మళ్ళీ ఇదేంచి పచ్చడి చేసుకుందాము. ఈ పచ్చడి అయితే 3 నెలలు ఉంటుంది. అసలు నోటికి కమ్మగా ఉంటుంది. అసలు మేము అమెరికాలో ఉన్నప్పుడు కూడా బిర్యానీలోకి చేసుకున్నాము. అంత బాగుంటుంది. ఇదిగో ఫ్యాన్ కింద 1 గంట ఆరినాక 1 కప్పు పుదీనా, 1 కప్పు కొత్తిమీర, 4 రెబ్బల కరివేపాకు తీసుకున్నాను. ఈ 3 ఇప్పుడు వేయించుకుందాము. 1 స్పూన్ మెంతులు, 2 స్పూన్లు సన్నావాలు, ఇది పెద్ద నిమ్మకాయ అంత చింతపండు అండి. గుల్ల చింతకాయలు తెచ్చి చింతపండు తీసుకున్నాను, శుభ్రంగా ఏరుకున్నది. 1 స్పూన్ జీలకర్ర, నేను 15 ఎండుమిర్చి తీసుకున్నా. మిరపకాయలో కారాన్ని బట్టి తీసుకోండి. ఎప్పుడైనా పుదీనా పచ్చడితో కొత్తిమీర పచ్చడితోకి కొంచెం కారం ఉంటేనే బాగుంటుంది. ఈ చింతపండులో ఒక 2 టీ గ్లాసులు వాటర్ పోసి బాగా ఉడకబెట్టుకున్నా. కొంచెం లూజ్గా ఉడకబెట్టుకోండి, వాటర్ అన్నీ ఇనికిపోనీయకుండా. పచ్చడి కొంచెం లూజ్గా ఉంటుంది. అప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టుకుని 1 స్పూన్ మెంతులు వేయించుకున్నాం. బాగా యాగాలి, పచ్చి వాసన పోయి ఎర్రగా వచ్చినాయి చూడండి. ఇప్పుడు 2 స్పూన్లు సన్నావాలు వేసుకుని 1 స్పూన్ జీలకర్ర కూడా వేసుకుని కొద్దిగా వేయించుకుని బౌల్లోకి తీసుకుందాము. మళ్ళీ 2 స్పూన్ల ఆయిల్ వేసుకుని ఎండుమిరపకాయలు ఎరగదీసి వేసుకుందాము. ఆ విత్తనాలు లాస్ట్లో వేసుకుందాం. ముందలుగా వేసుకుంటే మాడిపోతాయి. లాస్ట్లో వేసుకుని ఒక్కరు వేయించి తీసుకుందాము. ఇట్టా వేయించుకుంటే ఎండుమిరపకాయ బాగా ఏగిద్ది, మాడిపోకుండా. లోన విత్తనాలు కూడా ఏగుతాయి. పచ్చడి కమ్మగా ఉంటుంది. అప్పుడు ఇది తీసుకున్నాక మళ్ళీ ఇప్పుడు పుదీనా వేయించుకుందాము. ఇంకో 2 స్పూన్ల ఆయిల్ వేసుకుని ఇప్పుడు పుదీనా కరివేపాకు కూడా వేయించుకుందాము. ఎక్కువ వేయించుకోవద్దు, కొంచెం తడి ఆరిన దాకా వేయించుకోండి. తేమ పచ్చి వాసన పోయిన దాకా వేయించుకుంటే చాలా. ఎక్కువ వేయించుకుంటే పచ్చడి గట్టిగా ఉంటుంది, ఆకులు నలగవు. ఇది కూడా తీసుకుని మళ్ళీ 2 స్పూన్ల ఆయిల్ వేసుకుందాము. ఇప్పుడు కొత్తిమీర కాడలు వేసుకుందాము. నేను కొత్తిమీర కాళ్ళు ఆకు తీసుకున్నాను. ఈ కాడలు కొంచెం లావుగా ఉండయి. ఈ కాళ్ళ ముందర కొద్దిసేపు వేయించుకుని ఆ పచ్చివాసన పోయినాక ఇప్పుడు మళ్ళీ కొత్తిమీర వేసుకుందాము. ఈ కొత్తిమీర కూడా కొంచెం సేపు ఆగినాక దగ్గరికి వచ్చినాక పచ్చి వాసన అంతా పోయినాక ఇక స్టవ్ కట్టేసుకుందాం. పోపు పెట్టుకుందాము. పోపు పెట్టి పక్కన పెట్టుకుని మిక్సీ వేసుకుందాము. 1/2 కప్పు పల్లి ఆయిల్ వేసుకున్నాం. పల్లి ఆయిలే వేసుకోవాలి నిలవ పచ్చళ్ళకి. 1 స్పూన్ మినప్పప్పు, 1/2 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 4 ఎండుమిర్చి, కరివేపాకు, ఒక 10 ఎల్లుల్లి కచ్చాబచ్చాగా దంచి స్టవ్ కట్టేసుకుందాం. కొంచెం ఎంగ వేసుకుందాము. చిన్నుల్లిపాయలు వేసినాక ఇంకా ఎక్కువసేపు ఉండక్కర్లా. అదిగో మెంతిపిండి అయ్యి మిక్సీ వేసుకున్నాం కదా, అది పక్కన పెట్టి ఇప్పుడు ఎండుమిర్చి వేసుకుందాం. నిలవ పచ్చడితోకి కల్లుప్పు వేసుకోవాలి. ఒక 3 స్పూన్లు కల్లుప్పు వేసుకుందాము. కల్లుప్పు వేసుకుంటే మంచి రుచి వచ్చింది. ఇప్పుడు ఒకసారి అడుగు నుంచి తిప్పుకుని ఒక 10 ఎల్లుల్లి పొట్టుతో వేసుకోవాలి. ఒక పాయల్లో వేసుకున్నాను పొట్టుతోనే. ఆ చింతపండు కూడా మనం ఉడకబెట్టుకున్న చింతపండు ఇట్టు ఉడకబెట్టుకుంటే 3 నెలలు అయినా ఉంటుంది, నిలవ ఉంటుంది. చింతపండు కూడా వేసుకుని ఇప్పుడు మనం మిక్సీ వేసుకున్న మెంతిపిండి, ముందర కొత్తిమీర కాళ్ళు వేసుకుని తర్వాత పుదీనా వేసుకుని
మీకు ఆకులాకులుగా ఉండాలంటే అట్టా వేసుకోండి, లేదు మెత్తగా కావాలంటే కొంచెం మెత్తగా తిప్పుకోండి. ఇప్పుడు ఆ పోపులో వేసుకుని కలుపుకుందాము. ఇది 2 రోజులు బయట పెట్టి గాచేసాలో పెట్టుకుంటే, ఫ్రిడ్జ్లో పెట్టుకున్నప్పుడప్పుడు కొంచెం తీసుకుంటే 3 నెలలు అయినా ఉంటుంది. పచ్చడి అయితే చాలా రుచిగా ఉంటుంది. వేడి వేడి అన్నంలో పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. నోరు బాగోనప్పుడు, జలుబు దగ్గప్పుడు కూడా చాలా బాగుంటుంది. టిఫిన్స్లోకైనా చూడండి, చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. బాయ్ అండి.